సో సినిమాలో ఒక సీన్లో ఈ డైలాగ్ వస్తుంది. ఒక డైలాగ్ వస్తుంది. ఇదేంటంటే ఆ డైలాగ్ రాసే ముందు ఒక చిన్న నాలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఒక 2 డికేట్స్ నుంచి కళ్యాణ్ గారి మేనరిజం చేస్తున్నారు. బట్ దీనికి ఒక వర్బల్ ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది. ఇలా అనగానే ఒక మాట గుర్తుకు రావాలి డెఫినెట్గా అన్న థాట్ నుంచి ఆ డైలాగ్ వచ్చింది. ఆ డైలాగ్ వచ్చిన తర్వాత ఈ సాంగ్కి ఇదే హుక్ లైన్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే సినిమాలో ఉన్న ఎమోషన్ నుంచి అది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది యాప్ట్ అనిపించింది. ఈ హుక్ లైన్ చెప్పగానే ఫస్ట్ డిఎస్పి గారు ఎగిరి గంతేశారు. అసలు అంటే ఒక ఫిలాసఫీ చెప్తూ కూడా ఒక మాస్ హుక్ లైన్తో కూడా ఒక ఫిలాసఫీ చెప్పొచ్చు అన్న టైప్లో ఆయన ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఆరాకి ఖచ్చితంగా ఆస్కార్ పెన్నే కావాలి అనిపించింది. ఇమ్మీడియట్గా మా బోసన్న దగ్గరికి వెళ్ళా. బోసన్నకి నాకు రిలేషన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి, నేను డైరెక్టర్ అవ్వక ముందర నుంచి నన్ను చూస్తున్నాడు. మళ్ళీ నాకు ఆటోగ్రాఫు గబ్బర్ సింగ్ ఈ రోజులు గుర్తొచ్చాయి అన్న. కంటిన్యూగా అంటే సాంగ్ వచ్చేంత వరకు బోస్ గారు నేను హోటల్లో చెక్ ఇన్ అయ్యామంటే లిరిక్ పేపర్తోనే బయటికి వెళ్ళాం. ఇంకా హోటల్ విడిచిపెట్టి బయటికి వెళ్ళలేదు. నాకు తెలిసి ఒక 2-3 రోజులే కూర్చున్నాము. బట్ ఫస్ట్ డే ఒక 4 అవర్స్, సెకండ్ డే ఒక 8 అవర్స్లో సాంగ్ అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ డేనే దేవి గారికి వినిపిద్దాం అనుకున్నాం. లేదు ఇంకొకసారి మళ్ళీ డబల్ చెక్ చేసుకుని ఆయనకు వినిపిద్దామని చెప్పి రెండో రోజు మళ్ళీ కూర్చొని మళ్ళీ కొన్ని లైన్లు యాడ్ చేసి అప్పుడు దేవి గారికి వినిపించాము.